హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా, ఏమనుకోకండి. సరే, ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేది. మేమైతే ఈరోజు ఒక ప్లేస్కి అయితే పోతున్నాం. మేమైతే పొద్దున్నే పోవాలి, కానీ మాకైతే చాలా లేట్ అయిపోయింది. ఎందుకో చెప్తా. ఈరోజు అయితే నేను మార్నింగే 5:30కే లేచిన, ఎందుకంటే నైట్ ఇక్కడ బుకింగ్ జరిగింది. అందుకే 5:30కి లేచి ఫాస్ట్గా పని చేసుకొని వెళ్దామని అనుకున్నాను. ఇక్కడైతే క్లీనింగ్ అయితే చాలా ఉండే. 5:30కే లేచి ఇంకా చేసి 7:30 అయిపోయింది క్లీన్ చేసే వరకు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడే పని అంతా నెత్తి మీద పడుతుంది కదా. నాకైతే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడే పని ఎక్కువ ఉంటుంది. నేనేమనుకున్నా అంటే రేపు అటు వెళ్ళేది ఉంది కదా, ఇంకా ఫాస్ట్గా లేచి పని అంతా దెబ్బ వేసుకోవాలి అనుకున్నా. కానీ వీళ్ళు ఇంత చెత్త చెత్త చేసి పోతారని అనుకోలేదు. ఇంత క్లీనింగ్ కి 1000 రూపీస్ అయినా ఇవ్వాలి, కానీ వాళ్ళైతే అసలు ఇవ్వలేదు. ఇంకా సరేలే అని వదిలేసినాం. అప్పుడే ఈయన బీర్ సీసా అమ్మేట ఆయన వచ్చిండు. అందుకే ఆయనకైతే బీర్ సీసాలు అయితే మా ఆయన అమ్ముతున్నాడు. అన్నం కూర అయితే మిగిలింది, అందుకే మా తమ్ముడిని పిలిచి ఇంకా ఆయనకి అన్నం కూర పంపించిన. మా తమ్ముడు వస్తే చాలు, ఆయన వెంట ఉరుకుతూనే ఉంటారు మా పిల్లలు. మా తమ్ముడు వస్తే చాలు, మా పిల్లలు అయితే అస్సలు ఉండరు, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనుకుంటారు. మీకు తెలిసిందే కదా మామ ప్రేమ అలా ఉంటది. మరి ఇంకా నా మైండ్ లో అయితే పని ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఉంటది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఊకే తిడతారు, ఎప్పుడు నువ్వే లేట్ చేస్తావు అని. నీకేం పని ఉంటదమ్మా, ఆ పని కూడా తొందరగా చేసుకోవా అని అంటారు. చేసేటోళ్ళకి తెలుస్తుంది కదా. ఇంకా నేనైతే ఫాస్ట్ గా గిన్నెలు తోమేసి ఇంట్లో పని చేసేసి ఇంకా రెడీ అయిపోయి మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా వెళ్ళినామా, ఇక్కడ మేమే లేట్ చేసినామంటే వాళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు. ఎందుకు లేట్ అయిందంటే మా అత్తమ్మకి అటు సైడ్ వెళ్తున్నామని తెలియదంట, అందుకే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇంకా మా అత్తమ్మకి వెళ్ళి పిలుచుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా అత్త వచ్చి రెడీ అయ్యేసరికి వీళ్ళేమో బయట ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. ఎవరు ముచ్చట వాళ్ళకి. అసలు మేమైతే ఒక 30 మంది ఉన్నాము. ఇంకా 30 మంది ఇంకా 3 కార్లలో అయితే వెళ్ళిపోయినాము. ఒక కార్ లో 9 మందో 8 మందో కూర్చుంటే సరిపోతది కదా, అంటే 7 సీటర్ కార్స్ అవి. ఇంకా ఎలానో అలా అడ్జస్ట్ అయ్యి అయితే పోతున్నాం. ఈ కార్లో అయితే మేమైతే ఎవరెవరు పోతున్నాం అంటే నేను, మా ఆయన, ఇంకా మా చిన్న మామయ్య, ఇంకా మా చిన్నత్త, ఇంకా అక్క, అన్న, ఇంకా ఫ్రెండ్, ఇంతమంది అయితే ఈ కార్లో పోతున్నాము. ఇంకా పెట్రోల్ అయితే పోపించుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, అమంగల్. వినే ఉంటారేమో కదా ఈ పేరుని. అమంగల్ అంటే చాలా దూరం కదా, హైదరాబాద్ నుంచి అయితే ఒక 70-80 కిలోమీటర్స్ అయితే ఉంటది. అంత దూరం వెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలి కదా కార్ లో, అందుకే అక్కడ పెట్రోల్ వేపించుకొని అయితే వచ్చేసి. ఇటు సైడ్ మేము ఎప్పుడు రాలేదు, అందుకే ఇటు సైడ్ పెట్రోల్ బంకులు ఉంటాయో లేవో ఏమో అని ఇక్కడే కొట్టించుకొని అయితే పోతున్నాము. ఇంకా వెళ్తుండగా అక్కడ చాయ్ బండ్ అయితే ఉండే, ఇంకా చాయ్ తాగేసి పోదామని అక్కడ కొద్దిసేపు ఆగి చాయ్ తాగేసి అయితే పోతున్నాము. ఎందుకంటే మేము మార్నింగ్ 10కి బయలుదేరాలి అసలు, అందుకే మార్నింగ్ 10 వరకే అన్నం తినేసినాం. మేము మార్నింగ్ 10కి తింటే మేము 3 o'clockకి అక్కడ నుంచి వచ్చినాం. ఏం తినలేదు, ఇంకా బాగా ఆకలైంది మాకు. అందుకే మా అత్తమ్మేమో చాయ్ అయినా తాగుదాం, చాలా హెడేక్ వస్తుంది అని అంటే అక్కడ ఆపిండు అన్న. మా ఆయన చూడండి వీడియో తీసే ముందు ఇటు చూసిండు, ఇంకా మా ఆయన సైడ్ వీడియో తీస్తుండగా ఇంకా తల అటు సైడ్ తిప్పేసిండు. ఇంకా మేమైనా ఇక్కడ ఆపి చాయ్ తాగుతున్నాం, కానీ ముందు వెళ్ళిన వాళ్ళైతే అసలు నీళ్ళు తాగలే, చాయ్ తాగలే, అసలు ఏం తినలే అంట వాళ్ళు. అలానే తీసుకొని వెళ్ళిపోయిండంట వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది, అసలు ఏం తాగుతారు మీరు, పదండి అని తీసుకొని వచ్చేసిండంట వాళ్ళు. ఇంకా మేమైతే మంచిగా తాగినాం ఇక్కడ. అసలు మేము ఎందుకు వెళ్తున్నామో తెలుసా, ఫస్ట్ పెళ్లి చూపుల ముందు ఇల్లు వాకిలి చూస్తారు కదా, అందుకే అలా చూడడానికి అయితే పోతున్నాం. మా బంజారాలో అయితే ఇంకా చాలా మంచిగా చేస్తారు, అందుకే నాకు చాలా ఇష్టము. నేను వెళ్ళొద్దు అనుకున్నా కానీ ఇంకా నేను చూడాలి ఎలా ఎలా అవుతుందా ఏంది అని చూడాలని నేను వచ్చేసిన వీళ్ళతో. అవును, మీ దాంట్లో ఇల్లు వాకిలు అలా చూడడానికి పోతారా? ఒకవేళ పోతే కామెంట్ చేయండి. అసలు మేము ఎవరి తరపున అనుకుంటున్నారు, పెళ్లి కూతురు తరపున అనుకుంటున్నారా, పెళ్లి కొడుకు తరపున అనుకుంటున్నారా, తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందని ఇంకా ఎక్కడ ఆపకుండా అయితే ఇంకా కొట్టుకొని అయితే పోతుండు మా అన్న. అంటే కార్ని కొట్టుకొని అయితే పోతుండు. నా కాలు అయితే అసలు ఎంత నొప్పి లేచిందంటే చాలా నొప్పి లేచింది. ఎందుకంటే కార్లలో అసలు ఇటు తిప్పడానికి వస్తలేదు, అటు తిప్పడానికి వస్తలు, అందుకే బాగా నొప్పి లేచినాయి అసలు కాళ్ళు. ఇంకా ఫైనల్ గా అమంగళూరుకి అయితే వచ్చేసి ఇంకా అక్కడ ఆపి పళ్ళు ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నారు. పూలు పళ్ళు అవి తీసుకున్నారు. తీసుకోవాలి కదా, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఏమైనా 5 రకాల పళ్ళు పూలు అయితే తీసుకోవాలి. ఇంకా మా కోసం కూడా కొనుక్కొని మా తలలో అయితే పెట్టుకున్నాము. ఇంకా పూలు అయితే ఒక మూర 40 రూపాయలు 50 రూపాయలు అంటున్నారు. ఏం రేటు పెరిగిందో అసలు. ఇంకా అవి కొనుక్కొని ఇంకా మేమైతే బయలుదేరిపోయినాము. ఇంకా మేము ఎవరెవరు వచ్చినామో అందరం కలిసి ఒకేసారి వాళ్ళ ఇంటికి పోవాలి, అందుకే మేమైతే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. మా వెనకాల
వెనకాల కార్ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళేమో రోడ్ మిస్ అయ్యారంట, అంటే తెలియకుండా వేరే రోడ్కి వెళ్ళిపోయారంట. అందుకే వాళ్ళు మళ్ళీ వస్తున్నారంట వెనక్కి. ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఇందాక హాయ్ చెప్పిన వాళ్ళైతే గ్రీన్ కలర్ శారీ ఏమో మా మమ్మీ, ఇంకో ఆమె ఏమో మా అత్త. ఇక్కడ కార్ అయితే ఆపిర్రు కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ మా ఊళ్ళ గ్యాంగ్ చూడండి ఎంత మంది ఉన్నామో మేము. మా ఊళ్ళో అయితే ఒకరు ఏం మాట్లాడుకుంటారో ఏమో, ఒక దగ్గర ఆగితే చాలు ముచ్చట్లు మా దాంట్లో. ఇంకా వెనకలు వచ్చిన కారు ఉన్నారు కదా, అంటే వాళ్ళు మా మామయ్య వాళ్ళే. మా మామయ్య వాళ్ళు తెలియకుండా రోడ్ తప్పిపోయారంట, తెలియకుండా వేరే రోడ్కి వెళ్ళిపోయారంట. ఇంకా ఫోన్ చేసి అడ్రస్ చెప్తే ఇంకా వాళ్ళు కరెక్ట్ అడ్రస్ అయితే వచ్చిర్రు. ఇప్పుడు అదే డిస్కషన్ అవుతుంది అక్కడ. ఇంకా లాస్ట్కి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఇదే వాళ్ళ ఇల్లు. నాకైతే మంచిగా అనిపించింది వాళ్ళ ఇల్లు. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక హాల్ ఉంది, కింద ఒక రూమ్, కింద సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఇంకా మంచిగా ఉంది ప్లేస్ కూడా, ముందర ప్లేస్ మంచిగా ఉంది. ఇంకా ఈ పాప అయితే చాలా అంటే చాలా అల్లరి పిల్ల. ఇంకా మేము రాగానే మాకైతే రాగి చెంబులు అయితే వాటర్ ఇచ్చిర్రు. ఇంకా మా దాంట్లో ఏమంటారంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్ననే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారంటే సందా అంటారు. ఫస్ట్ టైం వాటర్ ఇస్తారు కదా, అప్పుడు ఏమనాలంటే తీసుకో సంధి అంటారు, అంటే వాటర్ తాగు సంధి అని అంటారు. మా దాంట్లో అలా అంటారు, మరి మీ దాంట్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. మా దాంట్లో ఎలా ఉంటుందో అది నేను మీకు చెప్తున్నా అంతే. ఇంకా కింద ఇల్లు వాకిలు అంతా చూసేసి పైకి అయితే వచ్చేసి, ఇంకా వాళ్ళేమో పైన అంతా సదురుతున్నారు అన్నము, ఇంకా నీళ్లు, చేతులు కడుక్కోవడానికి పైన అన్నం కూర అంతా పెడుతున్నారు. ఎందుకంటే మేము కూడా పొద్దున్న నుంచి అసలు ఏం తినలే కదా, చాలా ఆకలేసింది. అందుకే వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇంకా అన్నం తిందాం పదండి అని ఇంకా వాళ్ళైతే మమ్మల్ని పైకి అయితే తీసుకొచ్చి, ఇంకా పైన అయితే చాలా బాగుంది. అక్కడ అదేంది వాటర్ కూడా ఉంది, వాటర్ నది లాంటిది అది కూడా ఉంది అక్కడ. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇల్లు అంతా. ఇంకా మా దాంట్లో అయితే కావాల్సింది తాగడం తినడం, అది మా దాంట్లో ముఖ్యమైనవి అంటే అవే తాగడం తినడం. అది లేకుంటే ఇంకా ఏది లేనట్టే, అవి పెడితేనే పెట్టినట్టు అనిపిస్తుంది మా వాళ్ళకి. ఎవరైనా అంతే కదా, ఎక్కడికైనా వెళ్తే ఇది మంచిగా పెట్టిర్రు, అది మంచిగా పెట్టిర్రు అంటే మంచిగా ఉంటది, అంతే కదా. ఇంకా మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అసలు మేము ఇంతకీ ఎవరి తరపునో చెప్పలేదు కదా, పెళ్లి కూతురు తరపున నుంచి వచ్చినాము. ఇంకా పెళ్లి కూతురు తరపున అంటే మా జాగ్రత్త మాకు ఉండాలి కదా, ఎలా ఉంది ఏంటి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంది అని అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి కదా. ఇంకా వాళ్ళైతే అంత మంచిగా చూసుకున్నారు, అంత బాగుంది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా ఊళ్ళో అయితే చాలా ఆకలి ఉన్నారు కదా, ఇంకా అందరు అయితే మంచిగా తింటున్నారు. ఇప్పుడు పెళ్లి కూతురు మమ్మీ ఎవరంటే పింక్ కలర్ శారీ వేసుకుంది కదా, ఆమెనే పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. ఇంకా నేనే తినలేదు, ఎందుకంటే మా పిల్లలు బాగా సతాయించారు నాకు. అందుకే వీళ్ళు తిన్న తర్వాత ఎవరో ఒకరు మా పిల్లల్ని పట్టుకుంటే ఇంకా తర్వాత నేను తిందామని ఇంకా నేను తినలే అప్పటికి. ఇంకా అటు సైడ్ ఏమో మగవాళ్ళు కూర్చున్నారు, ఇటు సైడ్ ఏమో ఆడవాళ్ళు కూర్చున్నారు. ఇంకా నేను కూడా తింటున్నా, మా పిల్లలేమో అటు సైడ్ ఆడుకుంటున్నారు. ఇంకా వీళ్ళు తినేసరికి లేట్ అవుతుందని వీళ్ళు ఎవరు పట్టుకోరని ఇంకా వాళ్ళని అక్కడ వదిలేసి ఇక్కడ నేనైతే తింటున్నా. అందరైతే తింటున్నారు. ఇప్పుడు మాకైతే అక్కడ చికెన్, ఇంకా బగారా రైస్, ఇంకేమో సాంబార్, ఇంకేమో పెరుగు అవైతే పెట్టినారు. ఇంకా అటు సైడ్ ఉన్న ఆమె ఏమో నా కొత్త ఫ్రెండ్, ఇప్పుడే పరిచయం అయింది. ఇంకా పింక్ అండ్ వైట్ కలర్ శారీ వేసుకుంది కదా, ఆమెమో పెళ్లి కొడుకు వాళ్ళ. ఇంకా వీళ్ళైతే అన్నానికి ఎంతసేపు తిన్నారో, అసలు చాలా సేపు పట్టింది వీళ్ళకి అన్నం తినడానికి, ఎందుకంటే తాగిర్రు కదా, టైం పడుతుంది నిజమే. ఇంకా లాస్ట్ గా అందరు అయితే తినేసిర్రు, చేతులు కడుక్కొని ఇంకొక చోటు కూర్చొని ఎంగేజ్మెంట్ ఎప్పుడు, పెళ్లి ఎప్పుడు అంతా మాట్లాడుకుంటారు. ఇంకా కొందరేమో ఎంగేజ్మెంట్ ని 2 days లో పెడదాం అంటున్నారు, కొందరేమో 10 days లో పెడదాం అంటున్నారు. ఇంకా మా వాళ్ళు అయితే చాలా దూరం నుంచి వచ్చిర్రు, అందుకే కొంచెం తొందరలోనే చేసేద్దాము, మళ్ళీ రాకుండా అని వాళ్ళు అంటున్నారు. కానీ పెళ్లి కూతురు దగ్గరేమో ఏం లేవంట, అసలు వాళ్ళు ఏం కొనలేదంట. అంటే శారీస్ కానీ అసలు అంటే అవసరమైన థింగ్స్ ఉంటాయి కదా, అవి ఏం లేవంట. అందుకే కొంచెం దూరంలోనే పెట్టుకుందాం అని అనుకున్నారు, అంటే ఒక 10 days కి అట్లా పెట్టుకుందాం అని అనుకున్నారు. ఇంకా అంత మాట్లాడుకున్న తర్వాత ఇంకా మా దాంట్లో ఒక ఆచారం అనేది ఉంటుంది. అదే వెళ్లే ముందు ఏం చేస్తారంటే, ఇలా మేము వెళ్ళేటప్పుడేమో వాళ్ళు మాకు కానుక ఇవ్వాలి, అంటే ఒక 2000 అయినా ఒక 1500 అయినా అట్లా వాళ్ళకు నచ్చినంత ఇవ్వాలి. వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఇవ్వాలి, మాకు నచ్చినంత కానుక వాళ్ళకి ఇవ్వాలి. అదొక ఆచారం మా దాంట్లో. ఇంకా అంతా అయితే అంత మంచిగా జరిగింది, అంత మంచిగా చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం. ఇంకా ఎంగేజ్మెంట్ పెళ్లి ఒకటే ఉంది, ఎంగేజ్మెంట్ కూడా త్వరలోనే చేస్తారంట. ఇంకా నేను కూడా ఎంగేజ్మెంట్ వీడియో త్వరలోనే పెడతాం. ఇప్పుడైతే వాళ్ళు మాకు కానుక అయితే ఇచ్చేసిర్రు. మా దాంట్లో
దాంట్లో అయితే ఇలా ఉంటది, మీ దాంట్లో ఎలా ఉంటుందో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి చేయాలో ఏమేమి ఆచారం అవంతా కంప్లీట్ చేసేసారు. ఇంకా వెళ్దామని అయితే అందరు రెడీ అవుతున్నారు. ఇక్కడ నైట్ టైం లైట్ లేవు, అందుకే కొంచెం ఏం కనిపిస్తలేదు. कहता है नानी बुलानी है, क्या गीत बोल रहे डगर की ఇంకా మేము అక్కడ నుంచి వస్తుండగా ఇక్కడ మా అన్న వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. వాళ్ళ ఇల్లు కూడా చాలా దూరం ఉంది, అసలు అటు సైడ్ అయితే అంతా అడవే ఉంది, అటు సైడ్ అయితే ఇండ్లు లేవు, అసలు ఏం లేదు. నేనేమో ఇటు సైడ్ కార్ లో కిటికీ సైడ్ ఏమనిపిస్తుంది తెలుసా, ఒక్కొక్కసారి వాము ఇటు సైడ్ నుంచి దయ్యం వస్తుందేమో అనిపిస్తుంది. మార్నింగ్ టైమ్ లో ఏం అనిపించదు, కానీ నైట్ టైమ్ లో ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు అదే భయం వేస్తుంది, దయ్యం వస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా అలా భయం వేస్తుందా? ఇంకా మేమైతే చాలా అంటే చాలా అలసిపోయినాము. పని చేసిన అలసిపోం, గానీ ఎటైనా తిరిగితే మాత్రం చాలా అలసిపోతాం. ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ హెడ్ ఎక్ కదా, నిజంగా అసలు చాలా అంటే చాలా అలసిపోయినాము. మేమేమో ఇటు సైడ్ వచ్చేసినామా, వాళ్ళేమో అటు సైడ్ వెళ్ళిపోయినారు, ఆ 2 కార్లు ఏమో అటు సైడ్ వెళ్ళిపోయినాయి, అంటే ఇంటికి వెళ్ళిపోయినారు వాళ్ళు. మేము ఇటు సైడ్ వచ్చింది వాళ్ళకి తెలియదు. ఇంకా నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీయడం మర్చిపోయినా, అందుకే ఇందులో పెట్టలేదు. ఊరైతే వీడియో తీసినా గానీ ఇల్లు అయితే తీయలే. ఇంకా వీళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గ్లాస్ చాయ్ తాగేసి ఇంకొచ్చేసినాము, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వచ్చేసినాం కదా, అంటే మేము కూడా అనుకోలేదు ఇటు సైడ్ వస్తామని, ఇంకా అనుకోకుండా వచ్చేసినాం ఇటు సైడ్ మేము. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయినామా, వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా వెళ్ళొద్దు, ఇల్లు వాకిలు చూసిన వాళ్ళు డైరెక్ట్ గా ఇంటికే రావాలి, ఎక్కడ చుట్టాలు చేయడానికి వెళ్ళొద్దు అంటున్నారు. కానీ అసలు ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా. మేము అన్నము ఆఖరికి మేము ఇటు సైడ్ చుట్టాలు చేయడానికి రాలేదు, అన్న వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు పిలిస్తే ఇంకా ఆయన ఏమో వచ్చేసిండు, ఇటు సైడ్ కార్ తిప్పేసిండు అని చెప్పినాము. ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోలే, ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాము, వాళ్ళు అనే మాటలంతా ఏం పట్టించుకోలే. మేము వచ్చినప్పుడు మాకు కానుక ఇచ్చిర్రు కదా, ఆ కానుకతో మేమేం చేయాలంటే, అంటే ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొనుక్కోవాలి, అంటే మిక్చర్ ప్యాకెట్లు గానీ థమ్స్అప్ బాటిల్ గానీ ఇలా కొనుక్కొని ఒక దగ్గర కూర్చొని తినేసి ఇంకా అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే అదొక ఆచారం, అది కూడా ఒక ఆచారమే మా దాంట్లో. ఇంకా మేము కూడా ఇక్కడ నుంచి కొనుక్కొనే పోయి అక్కడ అందరు తినేసిర్రు, ఇంకా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయినారు. ఇంకా నేనైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అనిపించింది నాకైతే, నేనైతే చాలా అలసిపోయినా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.